అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన వారం 10 రోజులుగా మరి ముఖ్యంగా తిరుపతి లాంటి నగరంలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తూ ఉంటే అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి పాదాల చెంత ఉన్నటువంటి ఆ తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ దుర్మార్గాలని అరాచకాలని చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం ఉన్నామా లేదంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఏమన్నా దేశంలోనే ఉన్నామా అనేటటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎలా వ్యవహరిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి నాయకులు, తెలుగుదేశం జనసేన ఈ గూండాలు అదేవిధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకే ఒక్క డిప్యూటీ మేయర్ స్థానం కోసం ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం ఏంటి అంటే అక్కడే అర్థం అవ్వట్లేదా వాళ్ళ నీచ బుద్ధి ఎలాంటిదో. దానికోసం ఒక కార్పొరేటర్ స్థలం మీదకి ఆయన ఉన్నటువంటి ఆయన బిల్డింగ్ దగ్గరికి బుల్డోజర్ను పంపిస్తారు, ఆయన లోపరుచుకుంటారు. అదేవిధంగా మిగిలిన కార్పొరేటర్లో కొంతమందిని 50 లక్షలు 40 లక్షలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని లోపరుచుకుంటారు. ఎవరైతే వాళ్ళ మాట వినలేదో, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆశపడి వెళ్ళలేదో వాళ్ళ మీదకి డైరెక్ట్గా దాడులు చేస్తారు. మహిళా కార్పొరేటర్లని గాజులు పగలగొడతారు. అంటే తాలిబాన్లు ఎలా ఆఫ్ఘనిస్తాన్లో వ్యవహరిస్తారో అంతకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి గూండాలు కిడ్నాప్లు కూడా చేస్తూ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లలోంచి ఎత్తుకొని వచ్చేయటం, ఆఖరికి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళని పెట్టి వాళ్ళని టార్చర్ చేయటం అనేది చూస్తూ ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎంత దిక్కుమాలిన స్థితికి 8 నెలల్లో తీసుకెళ్లారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అంటే తాలిబాన్లే వీళ్ళకంటే చాలా బెటర్. తాలిబాన్లు మించి ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచకమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు.